శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. శుభోదయం. ఈరోజు దినఫలం తెలుసుకునే ముందుగా వారం వచ్చేటప్పటికి శనివారం, మాసం పరంగా ఫాల్గుణ మాసం. అదే సందర్భంలో పరిశీలించుకుంటే కనుక బహుళపక్షం ప్రారంభమైపోయింది, పౌర్ణమి వెళ్ళిపోయి పాడ్యమి ప్రారంభమైంది. ఇక ప్రధానంగా నక్షత్రం పరంగా తీసుకుంటే కనుక ఉత్తరా నక్షత్రం వెళ్ళిపోయి సూర్యోదయానికి వెళ్ళిపోతూ హస్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. హస్తా నక్షత్రం ఒక యోగం వచ్చేటప్పటికి గండయోగం అంటాం, కరణం వచ్చేటప్పటికి కౌలవ కరణం. ఈ రీత్యా ఉన్నటువంటి ఈ స్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈరోజు దినఫలం ఏ రకంగా ఉందో పరిశీలించుకుందాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక చేపట్టపోయే ఏ కార్యక్రమం అయినా కూడా కొంత వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి మేషరాశిలో ఉండేటువంటి వారు మరీ ముఖ్యంగా ఆయాసం, ఇతరత్ర మూత్రపిండ వ్యాధితో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా అవకాశం ఉంటే కనుక దగ్గరలో చంద్రప్రతిష్ఠ శివాలయంలో చేసేటువంటి అభిషేకం విశేషంగా మీకు యోగిస్తుంది. అభిషేకం చేసినటువంటి తీర్థం ఇవ్వటం ద్వారా ఆ రోగికి ఉపశమనం కూడా కలుగుతుంది. వృషభ రాశి వారికి సంబంధించి దినఫలం చూస్తున్నాం. వృషభ రాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. ఏ రంగంలో ఉన్నవారికైనా ధైర్యంగా ముందడుగు వేయచ్చు. విద్యార్థులకు సంబంధించి శుభవర్తమానాన్ని అందుకుంటారు. పై చదువులకు సంబంధించి మీకు ఎలాంటి ఆటంకం ఉండదు. కళారంగం, నిర్మాణం, వృత్తి రంగం, ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా వృషభ రాశి వారికి సంబంధించి చెప్పాలంటే చాలా అనుకూలంగా ఉంది. నిరంతరం మీరు చేసేటువంటి అర్చనతో పాటు అమ్మవారికి ప్రీతిగా చేసేటువంటి అర్చన విశేషంగా లాభిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ గమనాన్ని పరిశీలిస్తే మిథున రాశి వారికి ప్రస్తుతం కూడా ఒకంత అనుకూలంగా మారబోతోంది. అంటే మిశ్రమ ఫలితం కనబడుతోంది. కొంత ద్రవ్య ఖర్చు అంటే డబ్బు ఖర్చు అయినా కూడా ఇతరత్ర మార్గం ద్వారా మీకు డబ్బు చేరేటువంటి అవకాశం కనబడుతోంది. నిరంతరం కూడా లక్ష్మీనారాయణ సేవ మీకు విశేషంగా లాభాన్ని ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా ఒకంత మానసిక అశాంతి అనేది కనపడుతోంది. ఈ మానసిక అశాంతిని జయించాలి అంటే మీకు దగ్గరలో ధ్వజస్తంభంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి 11 ప్రదక్షిణాలు చేయవలసిన అవసరం ఉంది. లేని పక్షంలో వెళ్ళలేని వాళ్ళు అశక్తులు అయితే కనుక మీ ఇంటిలోనే ఆంజనేయ నామస్మరణ చేయండి. ఆ రకంగా కొంత మానసిక అశాంతి పోగొట్టుకొని మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పరిశీలిస్తే కనుక ఈరోజు ఉన్న దినఫలాన్ని ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ఉండేటువంటి ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా బాగుంది. మీరు ఏ పని చేద్దామనుకున్నా కూడా ధైర్యంగా ముందడుగు వేయచ్చు. ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవు. అయినంత మాత్రాన భగవంతుడి అనుగ్రహం మనకి నిరంతరం ఉండాలి. కాబట్టి సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఈశ్వర సేవ చేయండి. లేని పక్షంలో ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక కన్యారాశిలో వారికి దాదాపుగా మానసిక అశాంతి అనేది ఎక్కువగా ఉంది. ఈ మానసిక అశాంతిని పోగొట్టుకోవాలి. ఖచ్చితంగా కన్యారాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మహాలక్ష్మి అష్టోత్తరమైన, అష్టకమైన, లేని పక్షంలో కనకదార స్తోత్రమైన చదవండి. ఇదేది చదవలేని వాళ్ళు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. మీకు సంబంధించినటువంటి మానసిక అశాంతిని పోగొట్టుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధాన గ్రహస్థితులు ఉన్న కారణం చేత తులారాశి వాళ్ళలో కొంత మిశ్రమ ఫలితమే కనపడుతుంది. అంటే కొంత మోదం, కొంత ఖేదం అంటాం. బాగున్నట్టుగా అనిపిస్తుంది, సాయంకాలానికి మళ్ళీ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ విచిత్ర వాతావరణాన్ని తట్టుకోవాలి. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు దేవి ఖడ్గమాల చదవండి. లేని పక్షంలో దుర్గాయే నమః అని దుర్గా అమ్మవారి మంత్రాన్నైనా జపించండి. ఇంత చేసినా కూడా మీ కులదైవం యొక్క
అర్చన లేదా పూజ చేస్తూ ఉండండి. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రస్తుత స్థితి అనుకూలంగా మారింది. ఈ గ్రహస్థితి మీకు బాగుండటంతో పాటుగా ఏ పని చేద్దామన్నా కూడా ధైర్యంగా ముందడుగు వేయచ్చు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. కళారంగంలో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చెప్పదగిన సూచన. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రస్తుత గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తూ మీరు చేపట్టిన పనులతో పాటుగా నూతనంగా ప్రారంభించబోయే పనులు కూడా ధైర్యంగా ప్రారంభించవచ్చు. ఎటువంటి ఆటంకాలు లేవనే చెప్పాలి. ధనురాశి వారికి సంబంధించి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి ఆ ఆటంకాలని తట్టుకోవటానికి నిరంతరం కూడా గురు దక్షిణామూర్తి వారిని సేవించండి. మకర రాశి. తదుపరి ఈ మకర రాశిని తీసుకుంటే ప్రధానంగా వచ్చేటప్పటికి మీ ఉన్న గ్రహస్థితి మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నా కూడా కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడిని జయించడానికి అదే సందర్భంలో ఇతరత్రా నరఘోష అనేది కొంత మీ మీద ఎక్కువ ఉంది. ఈ నరఘోషని పారద్రోలాలి అంటే ఖచ్చితంగా సుదర్శన మంత్రాన్ని లేని పక్షంలో సుదర్శన మంత్రం చాలా కష్టం కాబట్టి ఆంజనేయ సంబంధంగా చేసేటువంటి అర్చన లేదా పూజ విశేషంగా మీకు యోగిస్తుంది. ఈ నరఘోషని పూర్తిగా పారద్రోలేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీరు చేస్తున్నటువంటి నిరంతరం మీ యొక్క కులదైవ అర్చనతో పాటుగా కుంభరాశి వారు దుర్గా అమ్మవారు లేదా గౌరీ అమ్మవారి సేవ లేదా అర్చన చేసుకోవటం విశేషంగా లాభిస్తుంది. మీకు వచ్చేటువంటి అపమృత్యు దోషాలు లేదా గండాలను కూడా పారద్రోలుతుంది. చివరిగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఈ దినఫలాన్ని పరిశీలిస్తే కనుక దాదాపుగా మీనరాశిలో ఉండేటువంటి ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా అనుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ మానసిక శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక శాంతిని పారద్రోలటానికి మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా దగ్గరలో ఉన్నటువంటి మీ ఏదైనా శివాలయంలో అర్చన లేదా అభిషేకం లేని పక్షంలో వెళ్ళలేని వాళ్ళు అశక్తులు శివ పంచాక్షరి మంత్రాన్ని మానసికంగా జపిస్తూ చంద్రుడి నవగ్రహ మంత్రాన్ని జపించండి. ఇది చాలా మానసిక ప్రశాంతతని చేకూరుస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి దినఫలాలు. శుభం. స్వస్తి.